రాజధాని అవ్వాలని మన రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇదే సందర్భంలో ఈ రోజుకి 300 పైగా రోజులు మనము అమరావతి రాజధాని అవ్వాలని ప్రతి ఒక్కరు కూడా ధర్నాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అమరావతి రైతులకి సంఘీభావం తెలుపుతూ ఇవాళ సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రంలో మనము నియోజకవర్గ స్థాయి నిరసన వ్యక్తం చేస్తున్నాము. అమరావతి రైతులకి న్యాయం చేయాలని, వాళ్ళకి న్యాయం జరగాలని కూడా రాష్ట్రమంతా ప్రతి జిల్లా వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. వాళ్ళకి మద్దతుగా ఇవాళ తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలుపుతూ ఈ నిరసన కార్యక్రమము ర్యాలీ చేపడుతున్నాము. ఎటుపోతుందా అన్న పరిస్థితి ఎవరికి ఏ మూల కూడా అంచనా వేయలేని పరిస్థితి కూడా ఇవాళ ఈ పాలన జరుపుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయొచ్చు కానీ పరిపాలన వికేంద్రీకరణని మనము ఖచ్చితంగా సమర్థించకూడదు. కూడా అందరి ఆమోదం పొంది కూడా ఇది ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అవ్వాలని మనకి ముందు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరి ముందు 33,000 ఎకరాలు పైగా మేము కూడా ఆమోదిస్తామని చెప్పడంతో మనము రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాష్ట్ర ప్రజల కోసము వాళ్ళ భూములను త్యాగం చేయడం జరిగింది. ఆ త్యాగానికి ఫలితము లేని పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఎంత అసంతృప్తికరంగా ఉన్నారో ఈ 3 రాజధానికి అన్నది తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అమరావతి రాజధాని అవ్వాలని కూడా కోరుకుంటున్నాము. మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు పరిపాలించేది చూస్తుంటే ఫస్ట్ ప్రాంతీయ విభేదాలు స్టార్ట్ చేశారు, తర్వాత కుల విభేదాలు స్టార్ట్ చేశారు. మనలకే కొట్లాటలు పెడుతున్నారు. అంతకు మించి మీరు చేసే పరిపాలన అస్సలు బాలేదు. కక్షపూరిత రాజకీయాలు ఇవన్నీ మానుకొని అభివృద్ధి వైపు మీరు తీసుకెళ్ళి అమరావతి రాజధాని అయితే ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా అందరము సంతోషంగా, ముఖ్యంగా అమరావతి రైతులు కూడా వాళ్ళు త్యాగం చేసిన దానికైనా మనము వాళ్ళకి అండగా ఉండి ఖచ్చితంగా మీరు స్పందించాలి. ఇన్ని 300 రోజుల పైన నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్నా కానీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదంటే చాలా బాధాకరంగా ఉంది. ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ కానీ ఇంత నిరసనలు వ్యక్తం చేస్తుంటే కూడా మీకు ఏంటి పరిస్థితి? వాళ్ళ సంజయ్షి కూడా మూడు ప్రాంతాలు 3 రాజధానులు ఎందుకు పెడుతున్నారు అన్న వివరణ కూడా మనకి ఇవ్వకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రజా ఆమోదం లేకుండా ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళు ఇవాళ పరిపాలన చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు సైతం బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అమరావతి రాజధాని కావాలని మేము పోరాటం చేస్తాము. అది అమరావతి రాజధాని అయ్యేంత వరకు కూడా మేము ఎంత దూరానికైనా పోయి ఈ పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.